మీ వయసు ఎంత? 30 సార్. 30. షుగర్, బీపీ ఏం లేదు. ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఇది మ్యారీడా మీరు? అన్మ్యారీడ్ సార్. పెళ్ళి అవ్వలే ఇంకా? కాదు. ఓకే. ప్రాబ్లం ఏంటి? గట్టి పడడం లేదు, గట్టిగా పడట్లేదు. ఇంకా తొందరగా అయిపోతుంది అయినా లేదు. తొందరగా అయిపోతుంది. ఎక్కువసేపు చేయలేదు. చేయలేదు. అంటే ఒక 1 మినిట్‌లో 1 మినిట్. 1 మినిట్‌లో అయిపోతుంది. ఈ 2 సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అంతకుముందుకు అసహ్యపాయం అలవాటు అయింది సార్. అచ్చా. ఎప్పుడు ఎన్ని ముందు నుంచి ఉండేది అనుకోండి. ఓకే. ఇది సైజు అంటే హస్తప్రయోగం అయితే నార్మల్లీ ఉంటుంది. కానీ అది యూజువల్లీ మనం కొంతమందికి పడదు. నేను అదే చెప్తుంటాను కొంచెం అవాయిడ్ చేయండి అని. దాంతో మనకు గట్టితనం కూడా ప్రాబ్లం అవుతుంది, టైమింగ్ ప్రాబ్లం కూడా అవుతుంది. అలాగే మనకు సైజ్ ఇష్యూ కూడా వస్తుంది. అంటే ష్రింక్ అయిపోతుంది. సైజు ఏదైనా చిన్నగా అయిందా మీకు? కొంచెం ష్రింక్ అయినట్టు కనిపిస్తుందా? అది ఓకే, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇంకా పని ఏం చేస్తారు అంటే నిద్రపోతారా మంచిగా? నైట్ డ్యూటీస్ ఏం లేవు కదా? ఏం లేదు. లేవు. ఎందుకంటే నైట్ డ్యూటీస్ ఎవరైతే చేస్తారో యూజువల్లీ వాళ్ళకు టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వదు. టెస్టోస్టెరాన్ ఏదైతే హార్మోన్ ఉంటుంది కదా, రాత్రి 10 నుంచి 4 వరకే ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో చాలామంది నైట్ డ్యూటీస్ చేస్తారు. దానివలన వాళ్ళకు ఇబ్బందులు అవుతాయి. ఉత్పత్తి కాదు, గట్టిగా కూడా కాదు, టైమింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు పెళ్ళి అవ్వలేదు, చాలా మంచి పని చేశారు, పెళ్ళి కంటే ముందే వచ్చేసారు. పెళ్ళైన తర్వాత ఇద్దరిలో ప్రాబ్లమ్స్, గొడవలు అవుతున్నాయి, చాలా చూశాను నేను. అయితే ఈ సమస్యలకు కంప్లీట్ అంటే పరిష్కారం దొరుకుతుంది మీకు, శాశ్వత నివారణ. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు అంటే కోరికలు వస్తున్నాయా? కలవాలనిపిస్తుందా? అది అన్ని కోరికలు వచ్చినప్పుడు అంగం గట్టిగా పడుతుందా? గట్టి పడట్లేదు. ఒకసారి పడుతుంది. ఒకసారి పడుతుంది. అంటే చెయ్యి యూజ్ చేయాల్సి వస్తుందా? అది అక్కడ ఆలోచించగానే అటు అంగం రావాలి, అట్లా కొంచెం రావట్లేదు, వీక్ అయిపోయింది. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయా ఫిజికల్ ప్రాబ్లమ్స్? మనకు పని అయినాక గుంజడం జరుగుతుంది. గుంజడం జరుగుతుందా? అక్కడ బీజాలు. ఓకే. టెస్టిక్యులర్ పెయిన్ వస్తుంది కదా? ఇంకా అంతే సార్. గుడ్. ఈ సమస్యలకు 100% పరిష్కారం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, యునాని మెడిసిన్స్తో మీకు 100% క్యూర్ అయిపోతుంది. మీరు మెడిసిన్స్ రెగ్యులర్లీ వాడండి. ఎలా వాడాలి ఏంటి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. 3 to 4 months కోర్స్ ఉంటుంది. మనకు మెడిసిన్స్ వాడిన తర్వాత రెస్పాన్స్ మీకు ఉట్టి లైంగిక శక్తి కాదు, ఉట్టి అంగం గట్టిగా పడడం, టైమింగ్ కాదు, మీకు మీ బాడీ కూడా మంచిగా అవుతుంది. మీ బాడీలో కూడా స్ట్రెంగ్త్ వస్తుంది, కొంచెం లావు కూడా అవుతారు మీరు. అది మాత్రం మీకు డెఫినెట్లీ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పొచ్చు మీరు. షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లోనే ఉన్నాయి మీకు. నేను ఇప్పుడు మీకు ఈ మెడిసిన్స్ రాస్తున్నాను. అన్నీ 7 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇట్లా 60 క్యాప్సూల్స్, 30 క్యాప్సూల్స్, మళ్ళీ ఒక రకమైన హల్వా ఉంటుంది. అలాగే మిగతా చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ నేను మీకు ఆయిల్ పెట్టడానికి అంత ఉంటుంది. ఇవి వాడండి. నాకు మళ్ళీ ఒక 2 months తర్వాత వచ్చి కలవండి. ఓకేనా? ఎందుకంటే మనం ఇచ్చే ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో హల్వా రూపంలో ఉంటుంది మీకు. ఇది చూడండి, చక్కటి అంటే మనకు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది చూడండి, టేస్ట్ ఎలా ఉంటుంది. అలాగే మనకు ఆయిల్ కూడా ఉంటుంది. ఇట్లా ఈ ఆయిల్ మనం అంగానికి వేసి జస్ట్ ఇట్లా రబ్ చేయాలి. అలాగే మనకు క్యాప్సూల్స్ ఫామ్లో కూడా కొన్ని మెడిసిన్స్ వస్తాయి. ఇట్లా ఇవన్నీ చాలా అడ్వాన్స్ చేసిన మెడిసిన్స్. మనకు ఏ మెడిసిన్ అయినా సరే దానికి రెస్పాన్స్ లేదన్నట్టు ఉండదు. ఇంకా స్పెషల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఇవి స్టెప్ బై స్టెప్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఒక స్టెప్ అది మళ్ళీ అట్లా మనకు level 1, level 2, level 3 లాగా ఉంటాయి మెడిసిన్స్. మీరు ఏమి టెన్షన్ పెట్టుకోకండి. ఓకేనా? నిదానంగా టెన్షన్ ఇక్కడ వదిలేసి వెళ్ళండి. నా మీద వదిలేయండి. స్లో నేను ఇస్తాను. 30 years అయిపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. యూజువల్ ఎందుకంటే 28 ఏళ్ళకు టెస్టోస్టెరాన్ పీక్ పైన ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి తగ్గడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది కరెక్ట్ టైము, అది కూడా చూసుకోండి. ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉందేనా?